తిరిగి తెలంగాణకు సరే, ఇప్పుడు ఇందాక కూడా నిన్న కూడా అదే పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకుంటే తప్పేంటి అనేది. సరే, అది పక్కన పెడితే రాయలసీమ, ఎస్పెషల్లీ రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకసారి ఏంటంటే అవి నాకు వచ్చే పేరును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు, లిఫ్ట్ ఇరిగేషన్ నేను తీసుకొస్తే రాయలసీమకి దాన్ని ఆపించింది చంద్రబాబు నాయుడు అని మాట్లాడాడు. అసలు ఏంటి దానికి సంబంధించి? నిజంగానే రాయలసీమకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడా? జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడా? ఏంటి ఆ కన్ఫ్యూజన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు రాజుగారు 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టారు అని చెప్తున్నారు. మరి 2020 అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వరకు అధికారంలోకి ఉన్నాడు? 2024 వరకు ఉన్నాడు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇది ఒక ప్రశ్న. రెండోది ఏంటి అని అంటే, మరి ఎన్జిటిలో ఎందుకు సమస్య ఎదురైంది? నిజంగా పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పోలవరం మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గిన ఆయన ప్రారంభించి ఉంటే, పూర్తి స్థాయి డిపిఆర్తో గిన ప్రారంభించి ఉంటే అసలు ఎన్జిటిలో ఈ సమస్య ఎందుకు తలెత్తేది? ఒకవేళ ఎన్జిటిలో సమస్య తలెత్తిన తర్వాత ఎవరో ఆపితే ఆగాము అనేటువంటి చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ విధమైనటువంటి ఎన్జిటిలో ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవటం కోసం న్యాయపరంగా ఏ విధంగా ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మరి ఎందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేసి ఎన్జిటిలో ఆ సమస్యను ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉంది? ఇది ఎవరో ఆపితే ఆగాము అనేటువంటి మాటలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి నాది. ఓకే సార్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం? ఇందాక మన సార్ చెప్పినట్టు, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సంగమేశ్వరం దగ్గర అంటే రోజుకి దాదాపు 3 TMCల వాటర్ని 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు. సార్ వినిపిస్తుంది. ఎస్ నేను ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుతున్నాను. శ్రీశైలం కుడికి ప్రధాన కాలంలోకి తరలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మంచి నిర్ణయం మీ ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకోవడం జరిగింది. 2021లో పనులు ఆపేసామని చెప్పేసి మీ ప్రభుత్వం ఎన్జిటి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి 2026లోకి వచ్చేసరికి ఈ 3 సంవత్సరాలు ఏమీ చేయకుండా మొత్తం చంద్రబాబు నాయుడు వల్ల ఇదంతా కూడా జరిగింది, ఆయన ఆపించాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఏమంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు